జరిగింది. కేసీఆర్ గారు కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మాట్లాడి మాట చెప్పారు. గతంలో కూడా జరిగినాయి కదా ఇవన్నీ, ఇలా కొత్త కాదు. ఒకసారి మీ స్పీకర్ గారి దగ్గర పోయి రిక్వెస్ట్ చేయండి, తీసి చూపించమని చెప్పండి. అందులో ఏమైనా నిజంగా మనవాడి అభ్యంతరకరంగా ఉంటే తీసేసుకోమని చెప్పండి. పిలవాలని అందరిని పిలిపించి జరగాల్సిన పని ఏంటంటే అందరి సభ్యుల్ని పిలిపించేసేసి ఫ్లోర్ లీడర్లను అది తీసి చూపించి ఆ వీడియో చూపించి అభ్యంతరకరంగా ఉంటే తీసేయమని చెప్పు. జేడీసీ కూడా చెప్పండి, విచారం వ్యక్తం చేయమని చెప్పండి, విత్డ్రా చేసుకోమని చెప్పండి. సభ మాత్రం నడవాలి, ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి, చర్చ జరగాలి అని చెప్పారు. కేటీఆర్ గారు హరీష్ గారు నన్ను అడిగాను, సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇట్లా ఉన్నాయంటే తప్పకుండా చెప్దాం. మనకు స్పీకర్ గారితో కాదు మనకు పంచాయతీ, మనం చేయాల్సింది ప్రభుత్వం మీద, నిలబెట్టాల్సింది ప్రభుత్వాన్ని, బట్టలిప్పదీయాల్సింది ప్రభుత్వాన్ని తప్ప స్పీకర్ గారితో మనకేం లేదు. నేనైతే కాన్షియస్గా ఉన్న ఒక అక్షరం కూడా నేను తప్పు మాటలే అభ్యంతరకరమైన పదం ఉండదు. నేను నా జీవితంలో వాడను ఎప్పుడు కూడా. నా అక్కడ చిన్నవాళ్ళనే నేను మీరు అని పిలుస్తా, నేను వారిని ఎందుకు పిలుస్తా? నేను అట్లా ఏకవచనం పెట్టలేదు. అప్పటి వరకు వాళ్ళు మాట్లాడుతున్నా ఏంది నువ్వు ఏకవచనంతో అన్నాడు, స్పీకర్ భయపెట్టిండు, రకరకాలు మాట్లాడేది కదా, మాట్లాడుతున్నారు కదా. నేను ఎక్కడైతే నాకు తెలిసి వాడలేని కాన్షియస్గానే ఉన్నా. నేను నిబంధనల ప్రకారం నాకున్న హక్కుల ప్రకారమే మాట్లాడినా. నాకు తెలుసు సీనియర్ శాసనసభ్యుడిగా. ఒకవేళ అట్లా ఉంటే తప్పకుండా ఉపసంహరించుకుందాం. ఒకవేళ నేను అనకపోయినా నేను మాట్లాడిన విధానం మీద, ఎందుకు అంటే అక్కడ 50 మంది అరుస్తున్నప్పుడు నా టోన్ పెరిగింది కాబట్టి, నేను మాట్లాడిన విధానం మీద కనుక ఏమైనా స్పీకర్ గారు హర్ట్ అయ్యి ఉంటే నేను విచారం వ్యక్తం చేస్తా. వారు డిమాండ్ చేస్తే అపాలజీ చెప్పడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. సభను చేరు గౌరవించుకోవడం మనందరి బాధ్యత. నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పిన. వీళ్ళు పోయిన మన వాళ్ళందరూ పోయిన 15-20 మంది ఎమ్మెల్యేలందరూ కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కలిసి, శ్రీనివాస్ యాదవ్ గారు, ప్రశాంత్ గారు అందరు కూడా కలిసిపోయి చెప్పారు ఇదే విషయాన్ని. మా సార్ మాట్లాడినారు, కేసీఆర్ గారు, మా జగదీష్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు అట్లా కనుక ఫీల్ అయితే చెప్పండి, మేము విచారణ వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అందరిని పిలవండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు.